సార్ కత్తిరి వెంకట్రావు దగ్గర మేము ఫస్ట్లో మా ఇంటికి గట్టి వచ్చేసి సామాన్లు గట్టి ఇచ్చేవారండి. అలా పరిచయం అయ్యారు. తర్వాత సీట్లు వేస్తున్నాము, మా దగ్గర సీట్లు వేస్తామని చెప్తే సీట్లు అలా కట్టేవాము. కొన్ని రోజుల వరకు సీట్లు బాగానే ఉండేది. ఒక సంవత్సరం నుంచి ఏంటంటే కొత్తగా సీట్లు వేస్తున్నాము, కొంచెం బయట బాగానే ఉన్నదని చెప్తే సీట్లు గట్టి వేయడం స్టార్ట్ చేసామండి. సీట్లు వేసిన తర్వాత ఈ మధ్య ఏం చేశారంటే సీట్లు వేసి సీట్లు అన్ని కడుతుంటే మాకు పాడడానికి వెళ్తుంటే ఇక్కడ మీ పాడడానికి ఏమో వెళ్తున్నప్పుడే ఇక్కడ లేరండి, మీ పాడిన వాళ్ళు ఏమొచ్చి విజయవాడలో ఉన్నారు, తణుకులో ఉన్నారు, అన్నవరం ఉన్నారు, ఇక్కడ ఉన్నారని చెప్పేవారు. మేము ఎప్పుడు పాడడానికి వెళ్తున్నా రేట్ పెంచి అమౌంట్ అలా పెంచుతూ ఉండేవారు. పెంచుతుంటే ఇదే టైమ్స్ మళ్ళీ వెళ్ళి మా డబ్బులు మాకు ఇచ్చాను, అందరం కలిసి కొంతమంది కలిసి మాకు ఇంకా లాభం లేదని మాది అమౌంట్ సెట్ చేశానంటే అలాగేనమ్మా బుధవారం మీకు రండి, మీతో మాట్లాడితే మీ అమౌంట్ గట్టి ఇచ్చేస్తాను అన్నారు. అనేసి మంగళవారం రాత్రి ఏం చేశారంటే సీట్లు ఎంతవరకు సీట్లు ఇవ్వాలని అందరికి చెప్పేసి వెళ్ళిపోయారు సార్. రాత్రి అయిపోయి సీట్లు డబ్బులు ఇవ్వకుండా అతను ల్యాన్ వేసుకొని అందరు కలిసి మొత్తం ఫ్యామిలీ అంతా షిఫ్ట్ అయిపోయారు సార్. మా ఏరియా మాకు కొత్తగా గ్రూప్ పెట్టుకుంటే మాత్రం 40 మంది మాకు సెట్ ఇక్కడ తెలిసిన బట్టి 40 మంది అండి అక్కడ ఇక్కడ ఉన్నాడు. మొత్తం ఇప్పటికి మాకు తేలింది ఏంటంటే 80 లక్షల వరకు ఇప్పుడు ఇలా వచ్చింది. 80 లక్షలు అయ్యింది. బోల్డ్ గ్రూప్లు ఉన్నాయండి అతని దగ్గర. ప్రస్తుతానికి మాకు ఇప్పుడు తెలిసి ఇక్కడ మేము వచ్చిన వాటికి మాకు ఇక్కడికి మేము వచ్చి లోకల్లో దగ్గర ఉన్న వాళ్ళు మేము వచ్చింది మాత్రం ఇదండి. మరి దూరం ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు, పార్తపురం బొబ్బులు అటు సైడ్ మాకు అంటే నమ్మకం అతను బాగానే ఉన్నారు కదా ఇంకోటి చెప్పారు. అలాగే చాలామంది కలిపి చాలామంది దగ్గర వేశారు. అంటే మనకి ఆ విధంగా మనం మనకి ఇక్కడ తెలిసిన వాళ్ళు మట్టుకు లోకల్ వాళ్ళ మట్టుకు వచ్చి వేసాం. దీంట్లో మట్టుకు చాలామంది రాని వాళ్ళు ఉన్నారు, ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. సామాన్లు ఇచ్చేవారు. ఆ సామాన్లు ఇచ్చేటప్పుడు చీటీ వేస్తున్నామమ్మా, చీటీ కోసం కలపండి అని అంటే సరేలే మరి చీటీ ఎందుకని పనికి వస్తుంది కదా పిల్లల ఫీజులకి దేనికనేసి కలిపాం. బాగానే ఇచ్చేవాడండి. కింది సంవత్సరం నుంచి జనవరి నుంచి పాటకు రానివ్వలేదు, చేయలేదు, డబ్బులు మట్టు కట్టించేసుకునేవాడు. ఫోన్పే చేసేవాడు మా బాబు మే నెల కూడా చేసాడు. వచ్చేసరికి ఇంకా ఉండు నువ్వు ఆపు అనేసి నేను ఇంటికి వెళ్ళేటప్పటికి అమ్మ మీకెందుకు మీరు నడవండి, మీ వెనకతలో వస్తాను, మీ వెనకతలో వస్తున్నానమ్మని అలా 3 నెలల నుంచి ఇదే మాయ. మొన్న సోమవారం నాడు గట్టిగా తిట్టానండి. తిడితే మీకు ఎందుకమ్మా లక్షవారం మీకు ఎలాగైనా పేమెంట్ చేసేస్తాను, పేమెంట్ చేయకపోతే నేను చచ్చిపోతున్నాను అన్నాడు. కానీ ఇక ఇలా చేశాడండి. పారిపోయాడు. ఇంకేం చేస్తాడు? 5 లక్షలు పట్టుకొని మరి పారిపోయినట్టే కదండి. చీటీలు 4 చీటీలు వేసాం. ఇంటికి వస్తే ఇంటికాడ మాట్లాడి చూడకండి, రోడ్డు మీద మాట్లాడకూడదండి. పెద్ద ఫీలింపు మళ్ళీను అమ్మ అందరు నవ్వుతారమ్మా, సిగ్గేస్తుంది, నవ్వులు నేను పరువుగా బతికాను అలా చేయనమ్మా అనేసి చెప్తే సరేలే అనేసి అన్నాం. సోమవారం కూడా మా బాబు వెళ్ళాడు. వెళ్తే ఎందుకు బాబు నీకు బుధవారం సెటిల్ చేసేస్తాను, మరి ఇంకేం మాట్లాడొద్దండి, నేను ఇంటికి వస్తాను అమ్మతో చెప్తాను అనేసి బాబుతో కూడా చెప్పాడు. మరి బాబు సోమవారం వెళ్ళాడు. బుధవారం నేను వెళ్ళేసరికి ఇల్లు తాళాలు వేసి ఉన్నాయి. అప్పుడు అందరూ మూగారండి ఇంటికాడ, చాలామంది మూగారు. ఏమైంది అనుకొని వెళ్తేప్పటికి ఇలా జంప్ అయిపోయాడు. ఆ కుర్రోళ్ళు బట్టల షాప్లో చేసే వాళ్ళు అందరూ వేసుకున్నారండి. దేనికి? పిల్లల స్కూల్ కోసం, పిల్లలకి ఏదో అవసరం వస్తుంది, ఏదో పిల్లల కోసం ఇంట్లోనికి ఏదో అవసరం పడుతుంది కదా అని వేసారు. బట్ట మహారాజు పిల్లలు కూడా 4. మాది 3 లక్షలండి. 3 లక్షలు 4 చీటీలండి 75,000. ఒక చీటీ 75 బాబు, 4 చీటీలు 3 లక్షలు.